రోజుకి 3000 ఇంటి నుండే, ఏ స్కిల్ అవసరం లేదు అని ఏదైనా మెసేజ్ వస్తే ఆగండి. సైడ్ ఇన్కమ్ వెతికే వాళ్ళని టార్గెట్ చేసే స్కామ్స్ ఇప్పుడు చాలా పెరిగాయి. వీటిని ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి అతి ముఖ్యమైన రూల్: ఏదైనా జాబ్ మీ దగ్గర నుండి డబ్బు అడిగితే అది 100% స్కామ్. రిజిస్ట్రేషన్ ఫీజనో, ట్రైనింగ్ ఫీజనో, కిట్ ఫీజనో ఏదైనా అడిగితే వెంటనే ఆగిపోండి. నిజమైన కంపెనీలు ఎప్పుడూ మీకు డబ్బు ఇస్తాయి, మీ దగ్గర నుండి తీసుకోవు. రెండోది టాస్క్ స్కామ్. ఇది వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో మొదలవుతుంది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేయడం, హోటల్స్ రేటింగ్ ఇవ్వడం లాంటి సింపుల్ పనులు చెప్తారు. మొదట 400 నుండి 500 రూపాయలు నిజంగానే ఇస్తారు, మీకు నమ్మకం కలిగించడానికి. తర్వాత ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మీ డబ్బు పెట్టండి అని అడుగుతారు. ఆ డబ్బు ఎప్పుడూ తిరిగి రాదు. మూడోది అబద్ధపు డేటా ఎంట్రీ జాబ్స్. రోజుకి 1000 రూపాయలు టైపింగ్ మాత్రమే అని ప్రకటనలు వస్తాయి. మిమ్మల్ని వెంటనే హైర్ చేసినట్టు చెప్తారు. తర్వాత ఒక కిట్ కొనమని అడుగుతారు. అది తీసుకున్నాక పని ఇవ్వరు, లేదా తప్పులు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ డబ్బు అడుగుతారు. మరి ఎలా గుర్తించాలి? కొన్ని సింపుల్ సిగ్నల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ మొత్తం వాట్సాప్ లేదా టెలిగ్రామ్లోనే జరుగుతుందా? అఫీషియల్ ఈమెయిల్, వెబ్సైట్ లేదా కంపెనీ పేరు గూగుల్లో వెతికితే ఏమీ కనిపించడం లేదా? ఇప్పుడే జాయిన్ అవ్వండి, సీట్లు తక్కువ అని తొందర పెడుతున్నారా? ఇవి అన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి: నిజమైన ఇన్కమ్ ఎప్పుడూ వెంటనే ఎఫర్ట్ లేకుండా రాదు. సులభంగా, వేగంగా అని ఎవరైనా చెప్తే అనుమానించండి. ఒకవేళ మీరు ఇప్పటికే మోసపోయారు అనిపిస్తే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.inలో కంప్లైంట్ ఇవ్వండి. ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే డబ్బు వెనక్కి వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ.